పోతన భాగవతము వామనావతారం. ఈ విధంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. వామను యొక్క గాథని పరీక్షణ్ మహారాజు కోరిక మేరకు మహర్షి తెలియజేస్తూ ఉన్నాడు. వెరచుచు వంగుచు వ్రాలుచు నరిమురి కబురలకు జనుచు హరిహరి అనుచున్ మరుగుచు నులుకుచు తిరతిర గురుమట్టపు బడుచు బడుగు కొంత నటించెన్. వెరచుచు వంగుచు బ్రాలుచు నరిమురి గుబురలకు జనుచు హరిహరి అనుచున్ కబురులకు జనుచు హరిహరి అనుచున్ మరుగుచు నులుకుచు తిరతిర గురుమట్టపు బడుచు బడుగు కొంత నటించెన్. ఆ పుట్టి బ్రహ్మచారి వెరపు చూపుతూ వయ్యారంగా వంగుతూ జనంలోకి దూరుతూ హరిహరి అంటూ చాటుకు వెడుతూ ఉలికి పడుతూ కొంతసేపు చుట్టూ తిరుగుతూ కొంతసేపు నటించాడు అని ఈ పద్య భావం. కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పుకు స్థించియుం కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. కొందరతో చర్చించును కొందరతో జటలు చెప్పు కోష్టించేయం కొందరతో తర్కించును కొందరతో ముచ్చటాడు కొందర నవ్వున్. ఆ సభలో వామనుడు కొందరితో వాదోపవాదాలు చేశాడు. కొందరితో కలిసి వేదాన్ని చదివాడు, కొందరితో చక్కగా సల్లాపాలు సాగించాడు, కొందరితో వాదించాడు, కొందరితో చక్కగా మాట్లాడాడు అని పద్యభావం. అంతేకాకుండా అందరితోనూ అనేక విధాలుగా వ్యవహరిస్తూ విహరించసాగాడు అని ఈ పద్యభావము. ధన్యవాదము.